నీ గురించి మాట్లాడితే నాన్న గురించి మాట్లాడతావేంటి? ఇప్పుడు కాదు, ఎప్పటికీ నేను ఉద్యోగం మానేను. అమ్మా, ఈడొచ్చిన కూతుర్ని ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుని వీలైనంత త్వరగా పెళ్లి చేసి పంపించేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. ఇదే మాట నాన్నకు చెప్పాలని అనుకుంటున్నావు, అంతేగా? నువ్వు పెళ్లి చేసుకోకుండా సన్యాసిలా మారిపోతావా? మరో 2-3 సంవత్సరాల దాకా నేను దేని గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇప్పుడు ఆలోచించేది ఉద్యోగం మాత్రమే. వెళ్దామా? ఆ, టైం అవుతోంది. బాయ్ అమ్మా. ఒక నిమిషం. ఆ? బాయ్. ఆ, హాయ్ దేవ్ అంకుల్, గుడ్ మార్నింగ్. బాబు ఒకసారి లేరా. నా పేరు బాబు గీబు కాదు, నా పేరు మణికంఠ. ఓ అలాగే పిలుస్తాలే మనకంట. ఆ, నాకు నువ్వు పని చేయాలి. ఏం పని చేయాలి? మీ స్కూల్లో విషయాల గురించి చెప్పు. నేను స్కూల్ కి వెళ్ళాలి. వెళ్దూగానే ఆగు మనకంట, నేను మాట్లాడాలి. ఏంటి దేవ్ అంకుల్, ఏం కావాలి మీకు? మీ స్కూల్లో టీచర్ ఉన్నారు కదా, ఆవిడ వెళ్ళిపోయారా? మా స్కూల్లో చాలా మంది టీచర్లు ఉన్నారు. అది కాదురా, ఈ మధ్య కొత్తగా ఒక టీచర్ వచ్చారు కదా, ఆవిడ గురించి అడిగాను. ఓ వల్లి టీచరా? ఏంటి, ఆవిడతో ఏమైనా మాట్లాడాలా? అదేం లేదురా, ఆవిడతో ఒక చిన్న పని ఉందిలే. ఏం పనుంది? అది దాని గురించి నేను నీకు చెప్పకూడదు. నేను ఆవిడతో మాట్లాడుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏదో తేడా కొడుతుంది. మ్మ్. మ్మ్. ఓరి నాయనో, వాళ్ళ నాన్నను కూడా తీసుకొస్తుంది. అయ్యో నీళ్ళు. ఆంజనేయ, కాపాడావు. దేవా, ఏంటి నువ్వు రోడ్డు మీద గంతలేస్తున్నావు? ఏంటి సంగతి? ఏ సంగతి? నేను కుస్తీ పాఠశాలకు వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా? నేనా? అక్కడికా? అక్కడికొచ్చి నేనేం చేయాలి? నువ్వేళ్ళు, నేను రాను. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను నిన్న తర్వాత కలుస్తాను. కుస్తీ పాఠశాలకు వెళ్తానని చెప్పాడు, అటువైపుకి ఎందుకు వెళ్తున్నాడు? కుస్తీ పాఠశాలకు ఇటువైపు కదా వెళ్ళాలి. ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది నాకు. అటు చూడండి. చెప్తాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కూర్చోండి కూర్చోండి.
ఎంతసేపు అల్లరి చేసి ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. స్నానం చేయలేదు. ఆ? నేను స్నానం చేయలేదని వీడికి ఎలా తెలుసు? ఏంట్రా? వీడు స్నానం చేయలేదు. ఓ, నా గురించి కాదు. సైలెంట్ గా ఉండండి. టీచర్ లోపలికి రండి. ఈ రోజు నుండి ఈ వల్లి టీచర్ మీకు పాఠాలు నేర్పిస్తారు. ఈవిడే మీకు క్లాస్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. సిట్ డౌన్. అందరూ అల్లరి పిల్లలే, ఒక్కరు కూడా సరైన వాళ్ళు లేరు. వీళ్ళని బాగా చిత్తకొట్టాలి. ఇక మీదట ఇది మీ చేతిలో ఉండాలి. ఇదిగో తీసుకోండి. ఎవడ్రా ఇది గీసింది? ఎవరు చెప్పండి. క్లాస్ రూమ్ లో ఇంతమంది చిత్రకారులు ఉన్నారా? త్వరగా నిజం చెప్పండి, లేకపోతే అందరినీ ఎండలో నిలబెడతాను. అప్పుడు అందరికీ శిక్ష పడుతుంది. ఎవరు గీసారో చెప్పండి. ఆ? నువ్వేనా? హ, ఖచ్చితంగా నువ్వే అయ్యుంటావు. నువ్వే కదా? టీచర్, మీకదేంటో పూర్తిగా అర్థమైందా? నేను చెప్తాను. ఆ, ఇది చెయ్యి. దీనికి పక్కనే ఉంది, దీని పక్కనే గంట ఉంది. అంటే ఏమిటో తెలుసా? వీళ్ళందరూ నన్ను ఈ పేరుతోనే ఇక్కడ ఎప్పుడూ నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. ఇది ఎవరి పనో ఈ రోజు నాకు తెలియాలి. ఎవడ్రా ఈ బొమ్మ గీసిన వెధవా? చెప్పండ్రా, ఎవడు వాడు? హలో హలో, చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. టీచర్ ఎవరు అల్లరి చేసినా బాగా వాయించండి. ఎవరిని వదలకండి. మళ్ళీ వచ్చి నేను మీ సంగతి తెలుస్తాను. సైలెన్స్. కామేశ్వర్ మాస్టర్ మీకు ఇన్ని రోజులుగా చదువు చెప్తున్నారు. ఆ మాస్టర్ని ఎగతాళి చేస్తూ మీరు ఈ విధంగా బోర్డు మీద బొమ్మలు గీయడం కరెక్ట్ అంటారా? అందుకని ఇప్పుడు దాన్ని ఎవరు గీశారో వాళ్లే నిజాన్ని ఒప్పుకోవాలి. చెప్తే టీచర్ వాళ్ళని కొట్టారు కదా. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కొట్టడానికో లేక శిక్షించడానికో కాదు, మిమ్మల్ని చదివించటానికి, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి సహాయం చేయడానికి వచ్చాను. నేను వీళ్ళు ఎవ్వరిని కొట్టను. అదంతా ఊరికే చెప్తే కొడతారు. నీ పేరేంటి బాబు? ఉత్తమ్. నువ్వు ఒక పని చేయి ఉత్తమ్. బయట వరండాలో నిలబడి దీన్ని నువ్వు ఎంత దూరం వీలైతే అంత దూరం వరకు విసిరే. ఇప్పటి నుంచి ఈ కర్రతో మనకి ఎటువంటి అవసరం లేదు. వెళ్ళు. ఆగు. ఏంటిది? నువ్వు కాస్త ముందుకు వంగాలి. అంతే. ఏంటి ఇలా చేస్తారా? నువ్వు పక్క జరుగు, నేను చూపిస్తాను. ఇలా చేయాలి. దేవా, ఇలా రా. దేవా ఇప్పుడు చూపిస్తాడు, జాగ్రత్తగా చూడు. దాడి చేసేటప్పుడు ఎలా ఉండాలనేది. మనం నించున్న స్థానం, అడ్డుకునే చెయ్యి స్థిరంగా ఉండాలి. పక్క తప్పుకో. దేవ చేసేది గమనించు. చెయ్యి బాగా పైనుండి రావాలి. నువ్వు చేతిని బలంగా పట్టుకోవాలి. దృష్టి మొత్తం ఎదుటి వాళ్ళ మీదే ఉండాలి. ఏంటి దేవా నువ్వు ఇలా చేసావు? నా మాల తెగిపోయింది చూడు. నేనేం చేయను? ఆ మాల అడ్డుగా వచ్చింది. ఇటువంటివి చేసేటప్పుడు మెడలో ఇలాంటివి వేసుకుని రాకూడదు. నువ్వు ముందుకు వంగేసరికి అది తగిలింది. దానికి నన్నేం చేయమంటావు? ఇక వదిలేరా, అది మామూలు మాలే కదా. ఈ మాల విలువ గురించి నీకేం తెలుస్తుంది?
కుస్తీ పోటీల్లో పాల్గొని నేను మొదటి ప్రైజ్ గెలుచుకున్నప్పుడు ఆ ఊరి పంచాయతీ పెద్ద నాకు బహుమానంగా ఇచ్చారు. ఈ మాల నాకెంతో విలువైంది. కుస్తీ పోటీల్లో వచ్చిందే కదా, దానికి ఇంత కంగారు పడుతున్నావు? కొత్తది కొనుక్కుంటే సరిపోతుంది పోరా. రేయ్, పోటీ పడే సామర్థ్యం బలం నీలో ఉంటే అంతే చాలరా. ఇప్పుడు దేవానంటే ప్రయోజనం ఏముంటుంది? పెద్దాయిని వాళ్ళ ఈ ఇంటి కోడల కోసం తీసుకొచ్చారు చూడండి, ఆ ప్రత్యేకమైన గొలుసు. దానిని తిరిగి తీసుకొని అమ్మగారికి ఇవ్వాలి. ఇది పట్టుకో. దీన్ని ఎవరు గీశారు? గీసిన వాళ్ళెవరో లేచి నిలబడండి. మీరందరూ మంచి పిల్లలు కదా, ఎవరు గీశారో చెప్పండి. నీ పేరేంటి బాబు? మణికంఠ. మణికంఠ, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని చెరిపేసి రావాలి. ఇక నువ్వు వచ్చి కూర్చో. పాట మొదలు పెట్టడానికి ముందు మనందరం ఒక ఆట ఆడుకుందామా? ఏమాట టీచర్? నేను మీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సరైన సమాధానం చెప్పాలి. ఆ ఆట ఆడదాం. పుస్తకంలో ఉన్నవి అడిగితే సాగర్ మాత్రమే గెలుస్తాడు. అదేంటి? ఈ సాగర్ ఎప్పుడు క్లాస్ ఫస్టే వస్తాడు. నేను అడగబోయేది పుస్తకంలో ఉన్నవి కాదు, జీకే ప్రశ్నలు. మగపిల్లలు జవాబు చెప్తే వాళ్ళకొక పాయింట్ వస్తుంది, ఆడపిల్లలు జవాబు చెప్పారనుకో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఎక్కువ పాయింట్స్ వచ్చిన టీం గెలుస్తుంది. వాళ్ళకి నేనొక బహుమానం ఇస్తాను. ఎవరది? ఆ. ఓహో, అయ్యో దేవా గారా? వెనక నుండి చూసి నేను ఎవరో తెలుసుకోలేకపోయాను, క్షమించండి సార్. అది సరే, మీరేంటి ఇక్కడ? బెల్ కొట్టిన తర్వాత ఒక టీ తాగాలనిపించింది. మీరేంటి సార్ ఇక్కడ? ఆ, ఏం లేదు. పర్లేదు, ఊరికైనా వచ్చినందుకు సంతోషం. అది ఎవరో చెప్పారు, స్కూల్ గోడలకి పెయింట్ ఊడిపోయింది బాలేదని. అందుకే పెయింట్ వేయించాలేమో అని చూడ్డానికి వచ్చాను. ఓ, పెయింట్ వేయించడానికి వెకేషన్ అయితే బాగుంటుంది సార్. అది నిజమే, కానీ ఇప్పటి నుంచి అన్నీ చూసుకుంటే వెకేషన్స్లో వేయించడానికి కరెక్ట్గా ఉంటుంది కదా. సార్ పదండి, తీసుకెళ్తాను. వద్దు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ మగపిల్లలు సమాధానం చెప్పకపోతే ఆడపిల్లలకి బహుమానం వస్తుంది. అందుకని బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాను, అందరూ రెడీయేగా? రాసి ఉంటుంది, పుస్తకం కాదు. ఫోటోలుంటాయి, డ్రాయింగ్ బుక్ కాదు. కాయిన్. కరెక్ట్ ఆన్సర్. తర్వాతది కాళ్ళు లేవు కానీ దేశాలన్నీ పరిగెడుతుంది. ఏంటది? మేఘం కదా. టీచర్, మేఘం. మేఘం కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, నేను తనని చూస్తే అదే చూస్తుంది.
నేను నవ్వితే అది కూడా నవ్వుతుంది. అద్దం. మిస్ అద్దం. ఆ, ఇప్పుడు ఆడపిల్లలకి ఒక పాయింట్. చెప్పింది గుర్తుంది కదా? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే? కిటకిట తలుపులు ఎప్పుడు తీసినా చెప్పుడు కావు. ఆ, త్వరగా చెప్పండి. కళ్ళు. కళ్ళు. సార్ సార్, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఐసర్ బజా. అమ్మ. రై చిన్న, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ పొలం గట్టు నుండి నీళ్ళని బయటికి పంపిస్తున్నాను దేవా. అవన్నీ తర్వాత, నువ్వు ముందు బయటికి రా. ఆ? ఏమైంది దేవా? చెప్తే గానీ నువ్వు బయటికి రావా? ఆ? ఎరా, ఇక్కడ పొలంలో కలుపు మొక్కలు పీకడం మానేసి ఏ పని లేదన్నట్టు నీళ్లు వదులుతున్నావు. అసలు ఇక్కడెందుకు దిగావు నువ్వు? ఉన్న పనులు వదిలేసి ఇది చేయడం అవసరమా? హ్మ్. నిన్నిక్కడ పనిలో పెట్టుకున్నందుకు నన్ను అనుకోవాలి. హ్మ్. అప్పుడు కాకపోతే ఇప్పుడు అనుకో. ఏంటి? ఏమనుకోవాలి? నానబెట్టుకుని మంచి పని చేసావని. నిన్ను ఆయమొస్తోంది దేవా. ఈరోజు ఏమైనా స్పెషల్ వంటలు చేస్తారా? తిన్నగా ఇక్కడ తీసుకొచ్చింది. ఈ రోజు పని ఎక్కువగా ఉందని నేనే భోజనానికి ఇంటికి రానని చెప్పాను. ఆ, అందుకనే ఆయమ్మ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. చెయ్యవు. నువ్వు ఇంత శ్రమపడి ఇక్కడి దాకా రావడం ఎందుకు ఆయమ్మా? నువ్వే కదా చెప్పావు భోజనానికి రాలేనని. ఏంటి ఆయమ్మా, నీకెందుకు ఇంత శ్రమ చెప్పు? రాలేకపోతే కాస్త ఆలస్యంగా వచ్చి తినేవాణ్ణి. నా కోసం ఇంత దూరం రావడం ఎందుకు? కాసేపు ఆగితే నేనే వచ్చావునిగా. 2 గంటలకల్లా నేనే ఇంటికి వద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. పోన్లే బాబు, నువ్వు ఆకలితో ఉండి పనిచేస్తుంటే నేను భరించలేను. అందుకే భోజనం నేనిక్కడికి తీసుకొచ్చాను. పైగా పొలం గట్టు మీద కూర్చొని భోంచేస్తుంటే హాయిగా ఉంటుంది కదా. పాద బాబు, తిందుగా. సరే. రా బాబు. పదరా, తిందాం. ఆ. దేవా, ఈరోజు నువ్వు వింత వింత పనులు చేస్తున్నావు. నేనా? అసలు ఇప్పుడు నేనేం చేశానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసులే. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయినట్టు అనిపిస్తోంది. దేవా, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఏం చేసినా సరే నాకిట్టే తెలిసిపోతుంది దేవా. అవునవును, నేనెప్పుడేం చేస్తానో నాకంటే ముందు నీకే తెలుస్తుంది. నువ్వు మహాభక్తుడు కదా, అన్నీ తెలుసుకునే శక్తులున్నాయి నీకు. చాలే, వెళ్దాం పద. ఓ, దేవాకి స్పెషల్ గా తెచ్చింది ఇదేనా? ఇందులో అంతగా నవ్వడానికే ఉందిరా. లేదు, నేను ఇంకేదో తీసుకుంటారనుకున్నాను. నీకెప్పుడు చూసినా తిండిగోలే కదా, అందులో సగం ధ్యాసైన పని మీద ఉంటే బాగుండేది. నీ సంగతి తర్వాత చెప్తాను. ఇక ఇద్దరు మాట్లాపి తిండ మొదలు పెట్టండి. ఇంకొంచెం చాలు, చాలు. వేసుకో. ఆయమ్మా, కొంచెం చారువి. కొంచెమే చాలు. ఆయమ్మా, ఆ, నువ్వేంటి ఇలా వచ్చావు? టైలర్ దగ్గరికి వెళ్తూ ఇలా వచ్చాను ఆయమ్మా. నేను దేవాబాబుకి భోజనం తీసుకొచ్చాను. ఆహా, దేవాబాబు కూడా ఇక్కడే ఉన్నారే. దూరంగా ఉన్నాను కదా, అందుకే నాకు కనిపించలేదు. అయినా ఇక్కడెందుకు తింటున్నారు? చచ్చ, ఇది చాలా దారుణం కదా. దారుణం ఏంటి? అది గొలుసు తీసుకొచ్చిస్తానన్నారుగా. పైగా ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేశారు. అది తీసుకురాకుండా మీరు భోజనం ఎలా చేస్తున్నారా అని. దీనిని ఆంజనేయ స్వామి కూడా ఎలా క్షమిస్తారో అర్థం కావడం లేదు. బాబు, భోజనం ముందు నుంచి లేవకూడదు. దేవగారు, గొలుసు. దేవా,